హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ పుడ్డింగ్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా టేస్టీ మంచి రెసిపీ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా మన బ్రెడ్ పుడ్డింగ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, బ్రెడ్ పుడ్డింగ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాచి చల్లారబెట్టుకున్న పాలు, 4 బ్రెడ్ స్లైసెస్, ఇది బాదం ఇంకా కాజు కట్ చేసి పెట్టుకున్నాం సన్నగా. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇలా ఒక కడాయిలోకి మిల్క్ అయితే తీసుకోండి. మీరు ఫుల్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. వీటిని కొంచెం మరగనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాం మేము 1 ఫుల్ కప్ ఆఫ్ మిల్క్కి. మీరు స్వీట్ ఒకసారి ఇది షుగర్ అంతా మెల్ట్ అయ్యాక మిల్క్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు షుగర్ సరిపోయింది అంటే ఓకే. ఒకవేళ మీకు స్వీట్ కొంచెం తక్కువ అనుకుంటే ఇంకాస్త షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. మిల్క్ని వేసుకొని ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. చిన్న ఉండ కూడా ఉండకుండా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం మరుగుతున్న పాలల్లోకి మిక్స్ చేస్తూ వేసుకోండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోండి. మిల్క్ కొంచెం థిక్గా అవుతుంది. ఒక 1 మినిట్ పాటు దీన్ని ఇలానే బాయిల్ అవ్వనివ్వండి. 1 మినిట్ తర్వాత ఈ పాలు ఇంకాస్త థిక్గా అవుతాయి. అయినప్పుడు ఇందులో నుండి ఒక కొంచెం పాలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న కప్ అంతా ఇందులో నుండి మేము చిన్న కప్ అంతా తీసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇలా పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇదే వేడి చేస్తున్న పాలల్లోకి ఇందులోకి కొద్దిగా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇది దగ్గరికి వస్తుంది కన్సిస్టెన్సీ ఇంత థిక్గా రావాలి మీకు. ఇంత థిక్గా వచ్చాక చివర్లో కాస్త ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని కొంచెం కూల్ అవ్వనివ్వండి. దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం బ్రెడ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రెడ్స్కి ఇలా ఎడ్జెస్లో ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా అన్ని సైడ్స్ కట్ చేసి పెట్టుకోండి. బ్రెడ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో బ్రెడ్స్ని ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా, ఇది వేసుకోండి. దానిపైన వేసుకొని ఒక లేయర్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇంకొక లేయర్ బ్రెడ్ స్లైస్ని వేసుకోండి. నెక్స్ట్ ఇంకొక లేయర్ ఇది వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇంకొక లేయర్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇలా పైన వేసుకున్న తర్వాత మనం ముందుగా స్టార్టింగ్ మనం ఇలా తీసుకున్నాం కదా, ఇది మీకు ఎక్స్ట్రా ఇది కావాలనుకుంటే పైన ఇంకాస్త వేసుకోండి. దీన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీన్ని చల్లగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేసి తీసేసుకోండి. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టి తీసేసుకున్నాం మేము. ఇది చాలా చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం.
ఇలా కట్ చేసుకోండి మంచిగా. ఇలా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని తీసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మరి బ్రెడ్ పుడ్డింగ్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.